నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఆవేశాలు చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం. ఈ విశ్వ సౌభాగ్యానికి విద్యార్థులే పట్టుగొమ్మలు. తాను సర్వజ్ఞానుడని విర్రవీగేవాడే అందరికన్నా మూర్ఖుడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, జూన్ 6, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:45. చంద్రోదయం ఉదయం 5:07, చంద్రాస్తమయం సాయంత్రం 6:51. తిథి అమావాస్య సాయంత్రం 6:11 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం రోహిణి రాత్రి 8:18 వరకు, తదుపరి మృగశిర. కరణము చతుస్పాద ఉదయం 6:59 వరకు, తదుపరి నాగవము. సాయంత్రం 6:11 వరకు, తదుపరి కింస్తుగ్నము. యోగము ధృతి రాత్రి 10:08 వరకు, తదుపరి శూలము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:30 వరకు. యమగండం తెల్లవారుజామున 5:44 నుండి 7:52 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు. వర్జ్యం రాత్రి 1:44 నుండి 3:18 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:12 నుండి 6:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. జూన్ 6 గురువారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య సాయంత్రం 6:11 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అమావాస్య రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం, సముద్ర స్నానం, జప తప దాన ధర్మాలు చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అమావాస్య నాడు పితృదోషం ఉన్నవారు పితృతర్పణం చేయటం, పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానం చేయడం వంటివి చేస్తే పితృదోషం తొలగుతుంది. వారి కుటుంబం సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఉంటుంది. అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యచంద్రులు వృషభ రాశిలో ఉంటారు. ఈరోజు దక్షిణం, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రాధేయ మరో పేరు కర్ణుడు. ఈరోజు ప్రశ్న: ఘటోత్కచుడి తల్లి ఎవరు? సుభద్ర, హిడింబి, ద్రౌపది, మాద్రి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మీ ఆశయాల సాధనలో ఆప్తులు చేయూతనిస్తారు. వృషభ రాశి ఆర్థికంగా బలపడి రుణాలు తీరుస్తారు. మిథున రాశి కొన్ని కుటుంబ సమస్యలు తీరి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
కర్కాటక రాశి చేపట్టిన పనిలో ఓర్పుతో ముందుకు సాగి పూర్తి చేస్తారు. సింహరాశి భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు చేసుకుంటాయి. కన్య రాశి అప్పగించిన కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తులారాశి స్థిరాస్తులు కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. వృశ్చిక రాశి విచిత్రమైన సంఘటనలు మనసును హత్తుకుంటాయి. ధనుస్సు రాశి ఊహించని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. మకర రాశి మీ మనసులో అనుకున్నదే చేస్తారు తప్పితే ఎవరి మాట వినరు. కుంభరాశి ప్రత్యర్థులను అత్యంత నైపుణ్యంగా మలుచుకొని మిత్రులుగా మార్చుకుంటారు. మీనరాశి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని బాధ్యతలు సతమతం చేస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.